నమస్తే. దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఒకటి కాదు, రెండు అంశాలు అనుకుందాం మనం. ఒకటి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి, ఒకటి డీలిమిటేషన్. వాస్తవంగా కూడా దేశవ్యాప్తంగా ఇదే చర్చ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడుతూ జాతిని ఉద్దేశించి కొంత భావోద్వేగానికి లోనయ్యండు. అటు కాంగ్రెస్ పై కూడా విమర్శలు బాగానే గుప్పించిండు. చాలా పెద్ద మాట అన్నాడు. భ్రూణ హత్య చేశారు, కాంగ్రెస్ వాళ్ళు భ్రూణ హత్య చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని వీగిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళే. భ్రూణ హత్యను అంటే తల్లి గర్భంలో చంపేసిన పరిస్థితి అని చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. ఓవైపు బీజేపీ ప్రభుత్వం మహిళల శక్తిని చాటుదాం మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల అని నరేంద్ర మోడీ ప్లస్ బీజేపీ నాయకులు చెప్తా ఉంటే, ఇటు కాంగ్రెస్ నాయకులు అనుకోండి, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోండి, ఇది మారీచుడు బిల్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో నిజంగా దేశ ప్రజలు కన్ఫ్యూజన్కు లోనైపోయారు. బీజేపీ ప్రభుత్వం కరెక్టా, కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్టా, అసలు డీలిమిటేషన్తో పాటు ఈ బిల్లును ఎందుకు తెచ్చిర్రు, అసలు సపరేట్గా తేవచ్చు కదా అని రకరకాలుగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్న పరిస్థితి. సుదీర్ఘంగా సారవంతమైన చర్చలు నడుస్తూ ఉంది. ఈ అంశం గురించి మనం మాట్లాడించాలి, తప్పదు. ఈ అంశం గురించి మనం ఎవరితోటి, ఆర్ కృష్ణయ్య గారితో 100% మాట్లాడించాలి. అందుకే నేను ఈరోజు వచ్చిన ఇదే అంశం గురించి, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు గురించే మాట్లాడదాం. మన దగ్గర బీసీ సంఘం జాతీయ నాయకులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. నమస్కారం సార్. మీరు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఓవైపు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది దేశ మహిళల శక్తిని చాటుకునే బిల్లు ఇది, తమాషా బిల్లు కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు, ఇది 100% రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగమని కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఎవరికి ఏం అర్థమైతే లేదు. ఒక మేధావిగా, బీసీ సంఘ నేతగా, ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన వ్యక్తిగా అసలు ఎక్కడ ఎవరిది కరెక్ట్? అంటే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర అనడము పెద్ద తప్పు. ఎందుకంటే ప్రధానమంత్రి ఒక మంచి ఉద్దేశంతో సమాజంలో ఉన్నటువంటి వివక్షతలను దశల వారీగా రూపుమాపాలని ఒక పద్ధతి మీద నడుస్తున్నాం. ఈ దేశంలో ఏం వివక్షలు ఉన్నాయి? లింగ వివక్షత, మహిళా పురుషాధిక్యత కూడిన సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు, వివక్ష. రెండవది, అగ్రకుల ఆధిపత్యంతో కలిగినటువంటి ఈ సమాజంలో కులం నిచ్చెనమెట్ట కులంలో బంధించబడిన ఈ కుల వ్యవస్థ లోపల చిన్న కులాలను చిన్న చూపు చూడడము కుల వివక్షత. కుల వివక్ష, లింగ వివక్ష, రెండు వివక్షతలు ఉన్నాయి. మేము ప్రధానమంత్రిని నేను కుల వివక్షత తొలగాలంటే చదువు కావాలి, ఉద్యోగం కావాలి, అధికారంలో వాటా కావాలని 50 ఏళ్ళ నుంచి పోరాడుతుంటాం. దేశంలో ఎక్కడ లేనటువంటి మార్పును మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చారు. మన సమాజంలో మార్పు రావాలంటే చదువుకోవాలి. పేద కులాలు ఎప్పుడైతే చదువుకుంటారో అప్పుడే కుల వివక్షత అవుతుంది. ఫస్ట్ చదువుకోవాలి, రెండవది ఉద్యోగాలలో రావాలి, మూడవది అధికారంలోకి రావాలి. ఈ 3 పాయింట్ల మీద దశల వారీగా పోరాడుకుంటూ వస్తున్నాం. దేశంలో ఎక్కడ లేనన్ని హాస్టల్ పెట్టించాం, 6000 హాస్టల్. అదేవిధంగా గురుకులాలు పెట్టించాం, 1500. ఈ స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడులో కూడా గురుకులాల సిస్టమ్ లేదు. నేను స్వయంగా కొట్లాడి 82లో నా బ్రెయిన్ చైల్డ్ అది, నా ఆలోచన అది. కొట్లాడి అప్పటి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రుడు కొట్లాడి ఆ స్కీమ్ పెట్టించారు. పెట్టిస్తే దశల వారికి ఇప్పుడు పెంచుకుంటా 1500కు 2 తెలుగు వస్తువులు అయితే 8 లక్షల మందికి కార్పొరేట్ విద్య వస్తుంది. అందులో చదివిన వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే లెక్కనే లేదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. ఈ విధంగా సమాజంలో మార్పు స్టార్ట్ అయింది. ఇక 3వ దశ లోపల ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించారు. ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించినాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమాజంలో పేదవారి యొక్క స్థితిగతులే మారిపోయినాయి. మౌలికంగానే మార్పు వచ్చింది. అందుకే ఇది ఒక మొదటి దశ. ఏది? విద్య. రెండవది అధికారం, ఉద్యోగాలు భర్తీ చేయాలని కొట్లాడినాం. రిజర్వేషన్ల సిస్టమ్, మెరిట్ వచ్చేటోళ్ళని మెరిట్ల, రిజర్వేషన్లు వచ్చేటోళ్ళని రిజర్వేషన్ల, ఇట్లా సిస్టమ్ అంతా కూడా మార్పు చేశాం. ఈ విధంగా సమాజం లోపల మార్పు తీసుకొస్తున్నాం. ఇక 3వ దశ అధికారం.
ఓకే. ఉన్నత స్థాయిలో రావాలి. ఉమ్. ఉన్నత స్థాయిలో రావాలంటే రాజకీయ పదవుల్లో వారి జనాభా ప్రకారం బీసీలకు వాటా దక్కాలి. ఇది దీనికోసం కొట్లాడుతున్నాం. ఈ క్రమం లోపల ప్రధానమంత్రి బీజేపీ పార్టీని ఒక మాట అన్నారు మీరు, తప్పని. తప్పు కాదు. ఈ దేశానికి అత్యంత ముఖ్యమైన పదవి ప్రధానమంత్రి పదవి, రాష్ట్రపతి పదవి. ఈ రెండు పదవులు ఈరోజు ఎవరికి ఉన్నాయి? ప్రధానమంత్రి పదవి ఒక బీసీకి ఇచ్చారు బీజేపీ. బీజేపీ బీసీ వ్యతిరేకి కాదే కాదు. బీజేపీకి మూల గురువైన ఆర్ఎస్ఎస్ అదొక అఖండ భారత్ గొప్ప సంస్థ. ఓకే. అందులోపల ఎక్కడ కూడా కుల వ్యవస్థకు సంబంధించిన అభిప్రాయమే లేదు. అది దేశభక్తి, జాతీయత నూరుపోసేటటువంటి సంస్థ, నాయకులను ఆనెస్ట్గా తయారు చేసే సంస్థ. దాని మీద అపవాదు బురద జల్లడం కాదు. ఇప్పుడు నన్ను తయారు చేసేది ఒక సంస్థ ఆర్ఎస్ఎస్. ఈరోజు నేను పేద కులాల గురించి, మతాలకు లేకుండా సేవ చేస్తున్నా. మొత్తం ఇప్పటికి కూడా నా పనులు నేను చేసుకుంటా. వచ్చిన వాడిని కులాన్ని అడగ, పేరుకు బీసంగానే అందరికి లెటర్ రాస్తారు. ఎవరు నేను కులం మతం అట్లా ఏం అడగారు మీరు? అడగా అందరికి ఓపెన్ ఫ్యాక్ట్ అది. నేను చూస్తా ఉన్నా, ఇప్పటిదాకా వచ్చి కూర్చున్నా. మీ జీవనది లాకుంది మీ ఇల్లు. వస్తూనే పోతున్నారు కానీ అందరికి లేదు. కులాన్ని అడగలేదు ఎప్పుడు. అట్లా ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి అట్లే. ఇప్పుడు అంటే పదవి వచ్చింది. 50 ఏళ్ళ కింద ఏముంది? నాకు ఏమీ లేదు. స్టూడెంట్ లీడర్. ఆ రోజు హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, అందరు చదువుకోవాలని ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులు అందరినీ బెదిరించి నేను లెటర్ రాసి కాలేజీలో సీట్లు, హాస్టల్లో సీట్లు, నేను హాస్టల్లో సీట్లు రాసిన వాళ్ళు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. నేను రికమెండ్ చేసిన వాళ్ళకి స్కాలర్షిప్లు వచ్చి ఐఏఎస్ఐలు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. అంటే అప్పుడు ఆ కాలంలో సీటు దొరికేది కాదు, స్కాలర్షిప్ వచ్చేది కాదు. నేను కొట్లాడి స్కీములు పెట్టించడానికి ఇప్పుడు చాలా అందరికి వస్తుంది. ఈ విధంగా సమాజంలో మార్పు కోసం కొట్లాడుతున్నాను. ఇది ఏది సమాజంలో కుల వివక్షత తొలగించే మార్గాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక లింగ వివక్ష, ఈ దేశంలో లింగ వివక్షత కూడా ఉంది. మహిళలకు ప్రాతినిధ్యం, చదువులు అంటే మనం ఇవి తెచ్చిన దానిలో వచ్చేసారు. మహిళల వివక్ష ఎట్లుందంటే రాజకీయంగా చాలా తక్కువ ఉంది. ప్రధానమంత్రి మహిళలకు లింగ వివక్షత పోవాలంటే మహిళలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. అది పెట్టాలన్నప్పుడు మేము ఏమడిగినాం ప్రధానిని, ఈ మహిళా బిల్లు ఎప్పటి నుంచి ఉన్నది? 96 నుంచి పెడుతున్నారు, దేవగౌడ అప్పటి నుంచి. 96 ఇప్పటికి 7 సార్లు బిల్లు పెట్టారు. గతంలో ఎందుకు ఫెయిల్ అయినాయి చెప్పండి మీరు? 7 సార్లు ఎందుకు ఫెయిల్ అయినాయి? ఇప్పుడు మోడీని బీసీ అని మోడీని విమర్శిస్తున్నారు వీళ్ళు. ఖబర్దార్, ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఒక లేడీ పశ్చిమ బెంగాల్ ఆమె పార్లమెంట్లో మాట్లాడుతుంది, లోక్సభలో, రాజ్యసభలో ఉంటే చూపెడుతుంటే తడాక. మోడీని ఛాయ్ అమ్ముకున్నట్టు ఆయన వచ్చి ప్రధాని అవుతాడు అని ఆయనను చిన్న చూపుతో మాట్లాడుతుందా? ఏమనుకుంటుంది? ఈ దేశంలో పేదోళ్ళను వివక్షత, అది వివక్షత కాదా? ప్రధానమంత్రి మీద కూడా వివక్షత ఉన్నటువంటి పద్ధతి ఉంది ఈరోజు ఈ దేశంలో. అందుకే ఒళ్ళు మండుతుంది. ఆమెను వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఆమె ఏడిలబడ్డా నేను 1000 మందిని తీసుకుపోయి ఓడిస్తాను. నేను పశ్చిమ బెంగాల్కే పోతా. వెళ్తారా? ఏంటి మోడీని అట్లా అంటుందా? కులాన్ని బట్టి ఛాయ్ అమ్ముకున్నట్టు ఆయన ప్రధాని అవుతాడని మాట్లాడుతుందా? అందుకే చాలా తీవ్రమైన విషయం. రెండవది, ఒక లేడీ ఉండి లింగ వివక్షతను తొలగించడానికి ప్రధానమంత్రి బిల్లు పెడుతున్నారు. అది చాలా చరిత్రాత్మకమైనటువంటిది. అదొక లింగ వివక్షత తొలగించడం కూడా సామాజిక న్యాయం కాదా? అయితే కృష్ణయ్య గారు, ఈయన్నే మెలికి వచ్చింది. ఆ మెలిక ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విమర్శించేది లేదా ఇండియా కూటమి వాళ్ళు విమర్శించేది ఏంటంటే, సరే మంచిదే, సంతోషం మహిళా బిల్లు, కానీ డీలిమిటేషన్ ఎందుకు, దాన్ని రెండు కలిపి ఎందుకు తెస్తున్నావు? ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి కదా, అందులో కలిపి తప్పే ఉంది. డీలిమిటేషన్తో పాటు ఎందుకు తేవాల్సి వచ్చింది? అంటే దీని వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది. ఎట్లా డీలిమిటేషన్ చేయడం వల్ల రాజ్యాంగం ఎట్లా మారుతుంది? మారదు. ఇప్పుడు లేడీస్ ఒక టాక్ ఏముంది, పురుషుల్లో అన్ని లేడీస్కి పోతాయి సీట్లు అన్నీ, ఆ సీట్లు కోల్పోతామని బాధపడుతున్నారు మోగోళ్ళు. అందుకే సీట్లు పెంచితే అప్పుడు లేడీస్కి కూడా కోట పెంచిన సీట్లన్నీ
పెంచిన సీట్లలో కూడా మగవాళ్ళకి వస్తాయి. పెంచడి 50%, లేడీస్కి పోయేటి 1/3. ఓకే. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. పురుషుల యొక్క సీట్లు ఎవరు కొట్టేయరు అనేటువంటి మనమే చాలా రోజులుగా మహిళా బిల్లు అప్పుడు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు చాలామంది. వాళ్ళు బిల్లు పెడుతున్నారు, ఓకే మా సీట్లు పోతాయంటే సీట్లు పెంచుండి అని అనేక సార్లు సూచనలు ఇచ్చారు. అనేక మంది పార్లమెంట్లను ఇచ్చారు. సీట్లు పెంచితే ఎవరికేం నష్టం లేదు. దానివల్ల డీలిమిటేషన్ చేయడం వల్ల నష్టం లేదు. మహిళలకు పెట్టడం వల్ల ఇటు సామాజిక న్యాయం అవుతుంది మహిళలకు, అదేవిధంగా పురుషులకు ఇక్కడ నష్టం జరగదు. ఇది ఒక భాగం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధినాయకత్వం వాళ్ళు ఏమి విమర్శిస్తారంటే దీంట్లో కుట్ర ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ 100% దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. ఆ డీలిమిటేషన్ బిల్లును ఒకదాన్ని పెడితే 100% వీళ్ళు వ్యతిరేకిస్తారు. కాబట్టి మోదీ తెలివిగా ఏం చేసినంటే దీనికి మహిళా బిల్లు రిజర్వేషన్ని కూడా అటాచ్ చేశాడు. ఇప్పుడు ఏంది, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్లస్ దీన్ని రెండు అడ్డుకుంటే మహిళలకు వీళ్ళు వ్యతిరేకము అని మనం ప్రచారం చేసుకొని ఓట్లు రాబట్టుకోవచ్చు అనేది కుట్ర లేపిండు, తెర లేపిండు అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. అది ఎంత 100% తప్పు. మహిళా బిల్లు ఎప్పటి నుంచి పెడుతుంది? 96లో పెట్టింది, 97లో పెట్టింది, 98లో పెట్టింది, 2002లో పెట్టింది, 2007లో పెట్టింది, 2022, 2023లో పెట్టింది. ఇప్పటికీ 7 సార్లు పెట్టింది మహిళా బిల్లు. 7 సార్లు రిజెక్ట్ అయింది కదా. మరి అప్పుడు రాని వ్యతిరేకత ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది చెప్పు? అదంతా ప్రచారం కోసం వాడుకోవడం తప్ప దీని మీద వ్యతిరేకత కోసం కాదు. అందులోపల కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నిస్తున్నా, మీరు మహిళా బిల్లును వ్యతిరేకించరు, ఓకే, ఏదో కారణం చెప్పినారు, ఓబీసీ అన్నారు. మీరు ఓబీసీ బిల్లు గురించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తలేదు? కాంగ్రెస్ పార్టీ ఓబీసీ బిల్లు డిమాండ్ చేయొచ్చు కదా. ఇంకోటి కూడా నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి, మీరు దాదాపు 60-70 ఏళ్ళు పరిపాలించారు, ఒక్కసారైనా ప్రధానమంత్రి చేశారని బీసీని? ఇప్పుడు బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకాన్ని ముద్ర వేస్తారు. బీజేపీ పార్టీ 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ చేసింది. ఓకే. అంటే ప్రధానమంత్రిని చేసింది ఒకటి, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఎస్టీ ట్రైబల్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొన్నటిదాకా ఒక దళితుడు ఉన్నాడు. ఇన్ని మొత్తం రాజ్యాంగంలోని ఉన్నత పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే బీజేపీ అగ్రకుల పార్టీ అని ఎట్లాంటి బాపనోళ్ళ పార్టీ, కోమటోళ్ళ పార్టీ అని అంటారు. ఎవరన్నా ఉన్నారా పాపం? వాళ్ళు ఓట్లేసి వీళ్ళని కూర్చొని పెడుతున్నారు. కాబట్టి తప్పు ఇది. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నత పదవులంతా ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా పెట్టారు. దేశ చరిత్రనే మారుస్తున్నారు వాళ్ళు. రైట్. ఇప్పుడు నిన్న సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఒక భయంకరమైన ప్రశ్న లేవనెత్తిండు. ఈ డీలిమిటేషన్ వల్ల అత్యధిక సీట్లు ఉత్తర భారతదేశానికి వస్తాయి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే రాజ్యాంగాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అందులో భాగంగానే డీలిమిటేషన్ను తీసుకొచ్చి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుతున్నాడు. అది 100% తప్పు, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని మీకు భయంకరమైన ప్రశ్న సంధించండి. మరి అదే అయితే దీనికి ఒకటి, దీని మీద కొట్లాడవచ్చు వాళ్ళు. ఎట్లా అంటే జనాభా ప్రతిపాదిక మీద కాకుండా రాష్ట్రం యొక్క ప్రోరేట పద్ధతి మీద పెంచాలని, దక్షిణాదికి అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం. అసెంబ్లీ సీట్ ఎట్లా పెంచుతారు? రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని. దీన్ని కూడా ఎంపీలను అసెంబ్లీని మొత్తం ప్రోరేట పద్ధతి మీద రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని పెంచమని ఫైల్ చేయి. తప్పనిసరి గవర్నమెంట్ దిగిరా, కేసేయి, సుప్రీంకోర్టులో కేసేయి, ప్రధానమంత్రితో చర్చలు జరుపు. అనేక ఆల్టర్నేటివ్ మెథడ్లు ఉన్నాయి కూడా ఒకటే విమర్శ చేయడం ఏంటిది? అందుకే అర్థవంతమైన ఫలప్రదమైనటువంటి చర్చ జరగాలి. అంతేగాని సమాజానికి ఉపయోగపడినటువంటి విధంలో ఒకరి మీద ఒకరు రాళ్ళు కొట్టుకోవడం, బురద చల్లుకోవడం అయినటువంటిది కాదు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవినీతి ఊబిలో కోరుకపోయింది రాష్ట్రం. మొత్తం భూములు కబ్జా పెట్టేస్తున్నారు. ఇన్ని రోజులు పైసలు మింగిన అంటున్నారు, అవినీతి కుంభకోణం అన్నారు. ఇప్పుడు భూ కుంభకోణము, భూములే మింగేస్తున్నారు, మాయం చేస్తున్నారు. దాని మీద చర్చ చేస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కుటుంబ నియంత్రణ మనకు తెలిసిన అంశం దక్షిణాది రాష్ట్రాలు బాగా పాటించినాయి.
ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు, వాళ్ళు అడ్డగోలుగా కనుక్కుంటూ పోయినరు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన, కాంగ్రెస్ నాయకుల వాదన. అవును 2011 జనాభా లెక్కల ప్రకారం ఎందుకు డీలిమిటేషన్ చేస్తున్నారు? రేపు జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి కదా, దాని ప్రకారం చేయొచ్చు కదా అనేది ప్రశ్న. మరి మీరేమంటారు దానికి? నేను రెండవది డీలిమిటేషన్ను దక్షిణాదికి అన్యాయం జరగకుండా ప్రోరేట పద్ధతి చేయాలనే డిమాండ్ చేయాలి. మీ స్టాండ్ కూడా అదేనా? నేను కూడా అదే చెప్పాను కూడా. ఓకే, గవర్నమెంట్లో ప్రధానమంత్రిని మేము కలిసినప్పుడు కూడా చెప్పాము. సరే దాన్ని ఆలోచిస్తున్నామని చెప్పారు. దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు కదా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది దీనివల్ల డీలిమిటేషన్ వల్ల అనేది. అయితే నరేంద్ర మోడీ కూడా ఏం చెప్తా ఉన్నాడు అంటే, ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినాయి, బ్రిటిష్ విభజించు పాలించు సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అద్భుతంగా అదే వంట పట్టించుకున్నది, విభజించి పాలించాలనేది చెప్తా ఉంది. అందుకే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, పశ్చిమ దేశం, ఈశాన్య ఇట్లా మాట్లాడుతూ ఉంది అంటున్నారు. నిజంగా ఆ ఉద్దేశం ఉంటుందా కాంగ్రెస్కు? కాంగ్రెస్ అంటే మొత్తం కాంగ్రెస్ని ఇప్పటి తరము మొత్తం మొదటి నుంచి తరాలని తీసుకోవాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగానే పోయింది. వ్యతిరేకమేనా? కాదు, చెప్తాం మీకు, మాటలు కాదు, ప్రాక్టికల్గా. రాజ్యాంగంలో ఏముంది? ఒక బీసీలకు ఒక కమిషన్ పెట్టి దాని సిఫార్సుల ప్రకారం వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాజ్యాంగ రచన రూపంలో అంబేద్కర్ రాశాడు. ఫస్ట్ 1953లో కాకా కలేర్కర్ కమిషన్ వేశారు. దాని సిఫార్సులు ఏం చేశారు? ఓపెన్గా అప్పటి ప్రధానమంత్రుడే పార్లమెంట్లో అది పనికిరాదని పక్కకు పడేశాడు. ఓకే, అనేక పోరాటాలు మళ్ళీ మేము చేస్తాం. నేను స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడే నేను మొరార్ దేశాయికి, చరణ్ సింగ్ పోయి, రాజనారాయణ సింగ్ ద్వారా హెల్త్ మినిస్టర్ సోషలిస్ట్ అయినా, నేను లా కాలేజీలో చదువుతున్నా, అప్పుడు ఏబీపీలో ఉన్నా, డెలిగేషన్ తీసుకొని రైల్లో పోయి రైల్వే స్టేషన్లో వండి ఉస్మాన్ యూనివర్సిటీకి 20 మంది పోయి చరణ్ సింగ్ ఇంట్లో టిఫిన్ చేసి, రాజనారాయణ ఇంట్లో భోజనం చేసి ప్రధానమంత్రిని కలవడానికి వెయిట్ చేసినాం. కలవలేదు. చరణ్ సింగ్ తోటే మాట్లాడి కమిషన్ వేయాలనుకోండి. ఆయన నేను ప్రధానితో మాట్లాడుతున్నాడు, మాట్లాడిండు, మండల్ కమిషన్ వేసారు. మండల్ కమిషన్ సిఫార్సులు చేశారు. ఆ జనతా పార్టీ అంతటా దిగిపోయింది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూల్ చేశారు. 1980-81 లోపల మండల్ కమిషన్ సిఫార్సులు ఇస్తే 90లో విపి సింగ్ దాకా కాంగ్రెసే ఉంది 2 టర్మ్. ఎందుకు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయలేదు? ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదు. రెండవది, మండల్ కమిషన్లను విపి సింగ్ అమలు చేసే సమయం లోపల పార్లమెంట్లో చర్చ జరిపితే అప్పటి కాంగ్రెస్ నాయకులు మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు బాబు? ఇదన్నీ మనకు చరిత్ర చెప్పే సత్యం, నేను మాట్లాడేది కాదు. వీటికి వాళ్ళని జవాబు చెప్పమని పార్లమెంట్లో రికార్డులు ఉన్నాయి. విపి సింగ్ తోటి వాగ్వివాదం చేస్తాయి. మరి ఎందుకు చేశారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఇది బీసీ వ్యతిరేక చర్య అంటారా కాదా? ఆఖరుకు అంటే కాంగ్రెస్ అనేది బీసీ వ్యతిరేక పార్టీ అంటారు మీరు కన్ఫర్మ్ గా? అంటే ఆ చర్యలు ఏంటి అని అడుగుతున్నా. నేను ఆ చర్యలను బట్టి చూస్తే వ్యతిరేక అని చెప్తా ఉన్నాను మీరు ఇండైరెక్ట్. అంతే. నేను అంటే ఈ రోజు బీజేపీ కార్య సాధకుని, నేను ఎవరిని బీసీలకు వ్యతిరేకాన్ని అనను, కానీ వాళ్ళు చేసిన పనులు బయట పెడతా, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు భాజపా ఎంపీ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆర్ కృష్ణ అట్లా మాట్లాడుతున్నాడే మరి. లేదు, ఫ్యాక్ట్ పెడుతున్నాయి కదా మేము ముంగట. నేను భాజపాలు ఉన్నా ఎండున్నా బీసీల కోసమే కొట్లాడుతున్నా. అంతేనా? వాళ్ళకి ఎవరైనా నాకు ఇప్పుడు నేను బీసీలకు రోజు ఏం చేస్తున్నా? కొట్లాడేది ఫీజు రియంబర్స్మెంట్ 42% మీద కొట్లాడుతున్నా. అందులో ఎప్పుడైనా నేను ఈ బీసీ మీద డివియేట్ కాలేదు. బీసీ మీద డివియేట్ కాలేదు, కాను. 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఇప్పుడు కూడా కొట్లాడతా, ఎప్పటికి కొట్లాడతా. రైట్. ఇప్పుడు ఇంకో ప్రతిపాదన తెస్తున్నాడు ఆర్ కృష్ణయ్య గారు మీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ ఎంపీ సీట్లు పెంచడం అవసరం లేదు, దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్లు పెంచుకునే అవకాశం తెస్తే బాగుంటుంది, రాష్ట్రాలు మంచిగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి చెందినట్లే, ఎంపీ సీట్లు పెంచొద్దు అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే, ఉత్తర భారతదేశ పెత్తనం అవుతుంది, ఇక వాళ్ళ మెజార్టీ ఎంపీలు వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి నచ్చినట్టు చట్టాలు చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన చట్టాలు కూడా ఇక్కడ రుద్దపడతాయి దక్షిణ భారతదేశంలో కూడా ఇష్టం లేకపోయినా.
అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన చేస్తున్నాడు, అసెంబ్లీ సీట్లు మాత్రం పెంచుకోవడానికి బిల్లు తెస్తే బెటర్ అంటున్నాడు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగడానికి బీజేపీ వాళ్ళు కూడా ఎవరు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ మన కేంద్ర మంత్రి సంజయ్ గారు, బండి సంజయ్ గారు, అనేక మంది ఎంపీలు కూడా మాట్లాడారు. అన్యాయం జరగడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కరాఖండిగా మాట్లాడారు. కాకపోతే విధానాల లోపల కొన్ని సూచనలు మేము ప్రధానమంత్రికి ఇస్తున్నాము, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ప్రోరేట పద్ధతిలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని పెంచాలని ఒకటి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతి లోపల కూడా మంచి ఉంటే స్వీకరిద్దాం, అంతేనా? దాని మీద కొంత డిబేట్ జరగాలి. మంచి ఉంటే స్వీకరిద్దాం, తప్పేం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎంపీ సీట్లు పెంచాలా వద్దనేది కొద్దిగా డిబేట్ జరగాలి, పార్టీలో డిబేట్ జరగాలి. అసెంబ్లీలో అయితే పెరగాలని అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి. ఎంపీల విషయం లోపల కొంత పార్టీలో డిబేట్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు మీరు నిజాయితీ ఒక ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ చాలా మంది చూస్తారు తెలంగాణ ప్రజలు. నిజంగా ఉత్తర భారతదేశం పెత్తనం లేదా? దక్షిణ భారతదేశం నుంచి ఎందుకు ప్రధానమంత్రులు కాలేకపోతున్నారు? పెత్తనం కాదా మరి అది? అంటే ఈ మధ్య లీడర్లు లేరా, మేధావులు లేరా? ఇప్పుడు మన దగ్గర కూడా కావాలి, దక్షిణ భారతదేశానికి కూడా ప్రధానమంత్రి కావాలి. మన దగ్గరికి ఒకసారి అయ్యారు, ఏదో పివి నరసింహారావు గారు, దేవేగౌడకు కొన్నిసార్లు, అంతేనా? ఇంక లేరా? ఇంకున్నారు, అడగాలి మనం. అది తప్పనిసరి మేము కూడా అడుగుతాం. పార్టీల అన్ని వర్గాలకు దక్షిణ భారతదేశానికి కూడా సమన్యాయం జరగాలి. ప్రాంతీయ కుల వివక్షత, లింగ వివక్షత ఎట్లయితే ఉన్నారో ప్రాంతీయ వివక్షతలు కూడా తొలగించాలన్న దాని వివక్షతలు ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడతాం మనం. నేను మొదటి నుంచి కూడా అజ్ఞానం, అమాయకత్వం, దోపిడీ, పీడన, వివక్ష అనేది మా పోరాటంలో భాగం. వివక్షత ఏ రూపంలో ఉన్నా పోరాటం చేయవలసిందే. ఇక్కడ వివక్షత దక్షిణ ఉత్తర వచ్చినప్పుడు తప్పనిసరి మనం ఒక రాష్ట్రం వివక్షత ఉంటేనే కొట్లాడిని ఉన్నాం, తెలంగాణ, ఆంధ్ర. ఇక ఉత్తర దక్షిణ భారతంలో వివక్షత ఉంటే తప్పనిసరి అడుగుతాము, సమన్వయం కోసం పోరాడతాం. మీరు గమనిస్తున్నారో లేదో, గమనిస్తున్నారు లేదో అని నేను క్వశ్చన్ మార్క్ ఏం లేదులే, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల తరఫున చాలా గలమెత్తుతా ఉన్నాడు. సరే, ఆయన ఏ పార్టీ పక్కన పెడదాం ఫస్ట్ మనం. ఆయన ఏమన్నాడు అంటే, వెంకయ్య నాయుడు చాలా అద్భుతమైన మనిషి, మేధావి, చతురత ఉన్నాడు, ఉపరాష్ట్ర పదవి ఇచ్చిండ్రు, అది అయిపోయినప్పుడు ఇక పంపిరు, సాగనంపిరు, మంచిగా స్వాగతం పలికి, వీడుకోలు పలికి, ఎందుకు రాష్ట్రపతిని చేస్తే ఏమవుతుండే మీకు అని ప్రశ్నిస్తున్నాడు. మరి అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి పదవికి అర్హుడే, అన్ని రకాలుగా సమర్థుడు, మనకు మంచి మిత్రుడు, ఏవీపీలో పార్టీలో చిన్నప్పటి నుంచి సిద్ధాంత భూమికను మోసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అన్ని పదవులకు అర్హుడే. అయితే అక్కడ పార్టీలు ఎట్లా చర్చ జరుగుతుంటాయంటే సమర్థులను ఓసారి మిస్ చేస్తుంటారు. ఎందుకు అట్లా అంటే ఈక్వేషన్, సోషల్ ఈక్వేషన్, అంతేగాని వాంటెడ్లు చేసేది ఏం కాదు. వెంకయ్య నాయుడు అన్ని రకాలుగా అర్హుడు, సమర్థుడు, అత్యంత సమర్థుడు, మీకు సన్నిహితుడు చాలా. ఆయన బీసీలకు రిజర్వేషన్ల విషయం లోపల కూడా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రులతోటి, అందరితోటి, కేంద్ర మంత్రులతోటి చర్చ జరిపినటువంటి నాయకుడు. మా పక్షాన నిలబడ్డాడు ఆయన. తప్పనిసరి ఆయనకు అర్హతలు ఉన్నాయి. కానీ పార్టీలు ఎట్టుంటుందంటే అన్ని కోణాలల్లో ఈక్వేషన్ చూస్తారు, సోషల్ ఈక్వేషన్, అందులో మిస్ అయిందని అనుకుంటున్నారు. కాకపోతే ఇవ్వాల్సి ఉండే అంటారు మీరు. ఇవ్వాల్సి అర్హుడు ఆయన, అన్ని రకాలుగా అర్హుడు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక డిమాండ్ అంటే ఎప్పటి నుంచో ఉంది డిమాండ్, ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది, భారతదేశానికి రెండో రాజధాని తెలంగాణ కావాలి, హైదరాబాద్ వేదికగా అనేది కావాలంటున్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మీ స్టాండ్ ఏంది మరి? ఇమీడియట్గా కావాలంట, ఏదో నేను కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలని కోరుకునే వ్యక్తులు కానీ తప్పనిసరి హైదరాబాద్కు అదొకటే కాదు, బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతుంది దేశంలో. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి, జ్యుడిషియరీ ఉన్నత న్యాయస్థానంలో రిజర్వేషన్లు పెట్టాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి, క్రిమిలేయర్ రిజర్వేషన్లకి తొలగించాలి, క్రిమిలేయర్ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలి. రిజర్వేషన్లకు అన్నీ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ,
బీసీల గురించి ఎందుకు మాట్లాడాలని నేను అడుగుతున్నా. నేను బీసీల గురించి ఈ బిల్లు అప్పుడు ప్రధానమంత్రిని కలిసాము అంతకుముందే, ఇట్లా బిల్లు పెడుతున్నారు, బీసీ బిల్లు పెట్టాలి, మహిళా బిల్లు పైన అనేది బాద్మే ఓబీసీ బిల్లు బి సోషల్ జస్టిస్ గురించి, సామాజిక న్యాయం గురించి దశలవారీగా ఒక్కొక్క స్టెప్ వస్తున్నాం. ఓకే, ఈ మహిళా బిల్లు కాదు, నెక్స్ట్ బిల్లు ఏంటిది, బీసీ బిల్లే రైట్ అని చెప్పి ప్రధాని స్వయంగా నాతో చెప్పారు. అయితే మీరు కూడా ఇప్పుడు రెండో రాజధాని కావాలనేది బలంగా కోరుకుంటున్నారు, అయితేనే మంచిది. ఓకే, చివరిగా ఒక రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్న మీ ముందు ప్రస్తావిస్తా. ఆయన ఏమంటున్నాడంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కుట్ర ఇదంతా అని చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరితో పోలుస్తున్నాడు నరేంద్ర మోడీని అంటే భీముడు, మారీచుడు, శకునితో పోలుస్తున్నాడు. అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మన దేశానికి ప్రధానమంత్రి ఒక గొప్ప వ్యక్తిని దేవుడిచ్చాడు. ఎందుకంటే భారతదేశ ఆర్థిక రాజకీయ వ్యవస్థ దెబ్బతిన్నది. మనం పేద దేశాల సరసన ఉన్నాం. ప్రధానమంత్రి జోలికి వస్తే మాత్రం ఎవరిని ఒప్పుకోం. ఎందుకంటే ఆయన ఒక గొప్ప ప్రధాని. ఎందుకంటే యోగి ఆయనకు ఇల్లు ఉందా, ఒక ఊరు ఉందా, ఒక సంసారం ఉందా, పిల్లలు ఉన్నారా, ఆస్తి ఉందా, ఏమీ లేదు. ఒక మహానుభావుడు ఆయన. భగవంతుడు ఈ భారతదేశంలో అధర్మము, అన్యాయం, అక్రమాలు పెరిగినాయి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదత్మానం సృజమ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థామి సంభవామి యుగే. మన దేశం రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టింది, అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయింది. రాజకీయ నాయకులు ప్రజా అభివృద్ధి సంక్షేమం మర్చిపోయారు. ఒకప్పుడు తెన్నేటి విశ్వనాథం, ఎన్జి రంగా, గౌతు లచ్చన్న, అనేక మంది మహానుభావులు ఈ రాష్ట్రంలో, సుందరయ్య లాంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పుడు ఎంత సాధారణ జీవితం గడిపారు, ఎంత ఆనెస్ట్ పాలిటిక్స్. ఈవెన్ సంజీవ రెడ్డిని కూడా, విజయభాస్కర్ రెడ్డి కూడా అంత క్లీన్ తోటి క్లీన్ రాజకీయాలు నడిపారు. ఇప్పుడు ఎట్లయిపోయింది, లక్షల కోట్లు దోసుకుడుడే పెట్టారు. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. ప్రపంచంలో అవినీతి రాజకీయాలు భారతదేశంలో విజృంభిస్తున్నాయి. అట్లాంటి పరిస్థితిలో ఒక యోగి ప్రధానమంత్రి అయ్యారు. అవినీతిని ప్రాచాలన చేయాలి, రాజకీయాల్లో మామూలు వ్యక్తులను తీసుకురావాలి. ఇప్పుడు అంత గొప్ప నాయకుడు మన దేశానికి ప్రధానమంత్రి అయితే మనము మన దేశాన్ని ప్రధానమంత్రిని మనం గొప్పగా గుర్తిస్తలేదు ఈ పార్టీలు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ప్రపంచ దేశాలకు పోయినప్పుడు నరేంద్ర మోడీ అది యూరోప్ దేశంలో జాంబాబియానా ఏదో దేశం, ఆ దేశ అధ్యక్షుడు ఎయిర్పోర్ట్కి వచ్చాడు. వచ్చి నరేంద్ర మోడీకి పాదావందనం చేశాడు. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ యొక్క గొప్పతనాన్ని, ఆయన ఆనెస్టు, ఆయన సమర్థత గుర్తిస్తుంటే మనం కుళ్ళు రాజకీయాల కోసం విషయ దృష్టితోటి చూసి ఆయన మీద బురద చల్లడం సరైనటువంటిది కాదు. ఎవరన్నా ఇంత గొప్ప త్యాగాలు చేస్తారా? దేశం ఆయన అడుగడుగున భారతదేశాన్ని గొప్ప దేశం, అగ్రదేశంగా తయారు చేయాలని. ఒకప్పుడు భారతదేశం 170వ ర్యాంకు, ఆ తర్వాత స్లోగా డెవలప్ అయ్యి 110వ ర్యాంక్ అలా అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం దేశంలో ఆర్థికాభివృద్ధి లోపల జపాన్ను మించి మనది 4వ ర్యాంక్ వచ్చింది. అమెరికా, చైనా, జర్మనీ, భారతదేశం. జపాన్ అంటే జపాన్ దాటి వచ్చాం. కొన్ని రోజుల్లో జర్మనీ దాడతాం, కొన్ని రోజుల్లో చైనాని దాడతాం. నంబర్ 1, నంబర్ 2 తోటి పోటీ పడే దశకు భారతదేశాన్ని తీసుకొచ్చారు. ఒకరోజు అన్నం తినడం కష్టం ఉండే 50 ఏళ్ళు, డే బై డే డెవలప్ అయ్యుకుంటూ వచ్చింది. నిష్పక్షపాతంగా మాట్లాడదాం, అందరూ కృషి చేసిర్రు. కానీ అందరికంటే గొప్పగా ఆనెస్ట్ రాజకీయాలు, దేశమే గొప్ప, దేశమే అభివృద్ధి చెందాలి, ప్రజలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాట అన్నారు, అంత్యోదయ, అత్యంత పేదవాన్ని మొదలు పైకి తీసుకురావాలి. ఆ పాలిటిక్స్, ఆ ప్రేరణతోటి నరేంద్ర మోడీ గారు రాజకీయాల్లో దూసుకుపోతాడు. పేదరికం లేని దేశంగా అందరూ స్వయంగా డెవలప్ కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంత గొప్ప ప్రధానిని వీళ్ళు సంకుచిత కోణంతో, స్వార్థ రాజకీయాలతోటి ఆయన మీద బురద చల్లడం అనేది సహించరాని విషయం. తీవ్రంగా ఖండిస్తున్నారా? తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓకే, చివరి ప్రశ్న ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో వీగిపోయింది కదా, బీజేపీ ప్రభుత్వం అనుకోండి, లేకపోతే నరేంద్ర మోడీ అనుకోండి, దేశవ్యాప్తంగా మహిళలకు
ఎవరైతే బిల్లును అడ్డుకున్నారో వీగిపోవడానికి ప్రధాన కారకులు ఎవరైతే ఉన్నారో మహిళలకు దేశవ్యాప్తంగా క్షమాపణలు చెప్పాలంట. నిజంగా చెప్పాలనా? నిజంగానే చెప్పాలి. ఉమ్, ఎందుకు చెప్పదు చెప్పు? మహిళా బిల్లులో లోపాలు ఉంటే ప్రశ్నించు, ఉమ్, లేదా దాని సిస్టంలో మార్పు తీసుకురమ్మని కొట్లాడు. ఉమ్, అంతేగాని నువ్వు గుడ్డిగా వ్యతిరేకించడం ఏంటిది? ఓకే. ఇంకా డిబేట్ జరగాలి, ఇంకో కమిటీ వేయాలి, స్టాండింగ్ కమిటీ వేయాలి, అది ఉంటాయి కదా సిస్టంలో. ఉమ్, దాన్ని సెలెక్టర్ కమిటీకి పంపాలి, ఇంకా అనేక విషయాలు ఉంటాయి. సెలెక్టర్ కమిటీ పంపమని అడిగేది ఒకటి, ఓకే. రిజెక్ట్ చేయడం ఏంటిది? రైట్. సెలెక్టర్ కమిటీ ఉందా లేదా, స్టాండింగ్ కమిటీలు ఉంటాయా లేదా, అందులోకి పంపమని చెప్పేది ఉంది. ఓకే. అట్లా కాకుండా గుడ్డిగా వ్యతిరేకించడం అనేది దీన్ని మహిళల పట్ల వ్యతిరేకమే అని నేను భావిస్తాను. అంటే క్షమాపణ చెప్పాలంటున్నారు. తప్పనిసరి చెప్పాలి. ఓకే. మహిళలు మన తల్లి మహిళ, ఉమ్, భార్య మహిళ, సోదరి మహిళ, ఇంతమంది మహిళలు మన ఇంట్లోనే ఉన్నారు. ఉమ్. వాళ్ళకి వ్యతిరేకంగా పోతే తప్పనిసరి చెప్పవలసి వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. ఇది డిస్కషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి. ఆర్ కృష్ణ గారు కూడా దక్షిణాది స్టాండే ఉంది. సరే, ఆయన ఎంపీ ఏ పార్టీ నుంచి అనేది మనం ఇప్పుడు పక్కన పెట్టినా కూడా దక్షిణాది ప్రజల తరపునే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ డిస్కషన్ మొత్తంలో చూస్తే 100% మహిళలకు క్షమాపణ చెప్పాలంటున్నాడు. ఈ బిల్లును వ్యతిరేకించిన వాళ్ళు వీగిపోవడానికి ప్రధాన కారకులు అయినటువంటి కాంగ్రెస్ అనుకోని ఇంకెవరన్నా కానీ క్షమాపణ చెప్పాలి అని 100% నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి భీముడు, మారీచుడు, శకునితో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించాడు. చూద్దాం ఈ అంశానికి సంబంధించి. అటు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ మాకు గొప్ప అవకాశాలు ముందు ఉన్నాయి, ఇంకా 100% బిల్లు తెచ్చే తీరుతామని చెప్తా ఉన్నారు. చూద్దాం ఈ చర్చ ఇంకా ఎంతకాలం నడుస్తుంది. ఈ అంశం గురించి ఇంకా పూర్తిస్థాయి చర్చలు జరగాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.